స్థానిక అధికారులు అంటే ఎంపీడీఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ దాన్ని ఆమోదపరుస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిజంగా ఇది ప్రజాప్రభుత్వం కదా మనది. ఈ ప్రజాప్రభుత్వంలో ఏ రకంగా ఉండాలా, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాను మనం ఏ రకంగా ప్రకటించాలంటే గ్రామ సభ పెట్టాలా. ఆ గ్రామ సభలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళను మనం పారదర్శకంగా ఎన్నుకోవాలా. ఎన్నుకున్న తర్వాత వాళ్ళనే మనము ఒక ఫైనల్ లిస్ట్ పంపాలా. అలా జరగలేదు ఇక్కడ గ్రామ సభ. బజరాతుల్ మండలంలో వ్యవస్థ మొత్తం నాశనం పట్టించింది. ఇక్కడ ఎక్కడ గ్రామ సభలు లేవు. ఇక్కడ ఎంపీడీఓ కూడా ఎక్కడ పర్యవేక్షణ లేదు. నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించడంలో విఫలమైనరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉండే కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. సార్, మీరు దయచేసి నిజంగా అయితే ఈ అర్హులు ఎవరైతే ఉన్నారో, నిజంగా నిరుపేదలు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించాలా. కానీ ఇక్కడ అర్హులు కాకుండా అర్హులను కొంతమంది లాలూచిగి పడి వాళ్ళ పేర్లు కూడా లిస్టులో పెట్టడం జరిగింది. వాళ్ళు కొంతమంది కమిటీ మెంబర్లు డబ్బులు తీసుకొని కూడా మన లిస్టులో పేర్లు పెట్టడం జరిగింది. అటువంటి వాళ్ళని మీరు క్షుణ్ణంగా తనిఖీ చేయండి. బజరాతుల్ మండలంలో జరుగుతున్న అవినీతిపై మీరు చర్య తీసుకోండి. అక్రమాల మీద విచారణ జరపండి. వాస్తవంగా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళను తర్వాత గ్రామ సభ పెట్టియండి. గ్రామంలో ప్రతి ఒక్కరికి జమ చేసి అక్కడ గ్రామ సభలో నిజమైన అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసిన తర్వాతనే మీరు ఈ లిస్టు ఫైనల్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాం సార్. లేని ఎడల పెద్ద మొత్తంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కలెక్టర్ గారు, మీ మీద మాకు చాలా గౌరవం ఉన్నది. దయచేసి ఈ విషయాన్ని తక్షణమే స్పందించి మాకు న్యాయం చేస్తారని మనవి చేస్తున్నాం.